అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున ఏదైతే టీటీడీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోనే టీటీడీ దేవాలయానికి మించి తెలంగాణలో కూడా వైటీడీ అంటే యాదాద్రికి సంబంధించి టెంపుల్స్ ఉన్నాయని, ఏమాత్రం వైటీడీ కూడా తక్కువ కాదని, ఇక మీదట ఆంధ్ర వాళ్ళ నాయకుల్ని అభ్యర్థించాల్సినటువంటి అవసరం ఎంత మేరకు ఉందని చెప్పేసి దీనికి సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదే వ్యాఖ్యల మీద పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్లత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. ఇటీవల రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మన టీటీడీ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి గత కొద్ది రోజుల ముందట వాళ్ళు ఒక అభ్యర్థన పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి. తెలంగాణ లీడర్స్ నాయకుల వాళ్ళ రిఫార్స్ లెటర్లు కూడా కన్సిడరేషన్ చేయండి, వాళ్ళ సిఫారసు కూడా తీసుకుని చెప్పేసి అన్నారు. దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే అభ్యర్థించిందో దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించి ఇక్కడ వాళ్ళ లెటర్లు కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అయితే యాక్సెప్ట్ చేసినప్పటికీ కూడా అసలు అక్కడికి వెళ్ళాల్సినంత అవసరం ఏంటి, మనకు కూడా ఇక్కడ దేవాలయాలు ఉన్నాయి, వాటిని కూడా డెవలప్ చేద్దాం అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. ఈ వ్యాఖ్యలు పట్టించి ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు మనం? అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే ఇక్కడ కేసీఆర్ గారు బాటలో నడుస్తున్నారా, కొంచెం ఇప్పుడిప్పుడు టర్న్ చేసుకుంటున్నారా అన్నట్టే కనపడుతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు తిరుపతి ప్రత్యేకత ఎక్కడ ఏ టెంపుల్కి రాదు, అంటే ఉంటుంది, ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అక్కడ వెంకటేశ్వర స్వామి అనేది సాక్షాత్తం అక్కడ ఆయన కళ్యాణం జరగటమే కానీ సరౌండింగ్స్ కానివ్వండి, ఆయన అక్కడ నివసించారనే కానివ్వండి, ఆయన సాక్షాత్తంగా అక్కడ కొలువై ఉన్నారనే కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ అక్కడ ఒక నమ్మకం తిరుపతి అనేది. సరే, ఈ రోజున తెలంగాణలో టెంపుల్స్ డెవలప్ చేస్తున్నారనంటే సంతోషించాల్సిన విషయం. మీరు బీజేపీకి ఈక్వల్గా మేము కూడా అదే లైన్కి వెళ్తున్నామని అనుకుంటే ఓకే, కాదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ హిందువులకి దూరం అయిపోతుందనే ఉద్దేశంతో ఆయన అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అంటే అది ఖచ్చితంగా కనపడుతుంది. కానీ మీరు మాటలతో కాదు కదా, ఆచరణలో చూపెట్టండి. ఇప్పుడు యాదాద్రి కట్టారు, కేసీఆర్ గారు అదో ప్రెస్టేజియస్గా తీసుకొని కడుతున్నాను చేస్తున్నాను అన్నారు. సరే కట్టారు, ఆయన ఇంకొక అడుగు ముందుకేసేసి ఆ శిల్పాలలో ఆయన విగ్రహం, ఆయన ఫోటో కూడా పెట్టుకున్నారు కేసీఆర్ గారు. అది కూడా అదో పిచ్చి ఆనందం చూసాం. అంటే వీళ్ళ ఆలోచన విధానం ఎక్కడికి ఉంది కేసీఆర్ గారికి, అది నేను టెంపుల్ నేను రెడీ చేశాను, నా విగ్రహం కూడా నా ఫోటో కూడా ఆ గుళ్ళో ఒకటి కనపడాలి అనే ఆ స్థాయికి వెళ్ళాడు. ఆ పొగరు దింపటానికి ఆ దేవుడు ఇదే ఉంటుంది. యాదాద్రి కట్టినంత మాత్రాన నువ్వు దేవుడు అయిపోలేరు ఎవరు. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఏదైనా తెలంగాణలో ఉంది అంటే ఖచ్చితంగా అది యాదాద్రి. ఎందుకంటే అంత మనం ఇప్పుడు ఎక్కడైనా టక్కని ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాలన్నప్పుడు యాదాద్రి ఖచ్చితంగా మనకు ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ అది, అక్కడికే వెళ్తాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎక్కడైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలనుకునే టెంపుల్ తిరుపతి. ఇప్పుడు అయోధ్య బాలరాముడు టెంపుల్కి వెళ్ళాలనుకుంటే ఇప్పుడు కొత్తగా అయోధ్య. ఇట్లా ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంది. సో దానిలో ఎప్పుడు కూడా ఈ దేవుడు ఎక్కువ ఆ దేవుడు తక్కువ అనేది కాదు. ఎవరి మనోభావాల్ని కూడా నువ్వు ఆ టెంపుల్కి వెళ్ళకండి ఇక్కడికి వెళ్ళండి అని అంటే అది ఇంకా హాస్యాస్పదం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి మొక్కు ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి గారి దగ్గరికి వెళ్ళి తీసుకుంటారా, లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి మొక్కు తీర్చుకుంటారా చెప్పండి? ఎక్కడికి వెళ్ళి మొక్కు తీర్చుకుంటారు? ఏ దేవుడి దగ్గర మొక్కుకుంటే ఆ దేవుడి దగ్గరికే వెళ్తారు. మీరు అక్కడ మొక్కుకోకండి ఇక్కడ మొక్కుకోండి అన్నట్టు ఉంది. ఇప్పుడు హిందూ మతం గురించి తెలుసు కదా, తెలిసిన వ్యక్తులు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి. సో యాక్చువల్లీ మీరు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు అడిగారో, ఎమ్మెల్యేలకి సిఫార్సు లెటర్ కావాలని అడిగారో ఆయన ఖచ్చితంగా చేశారు. ఆయన మీకు ఇచ్చారు. ఇప్పుడు 24 నుంచి అది అమలులోకి వస్తుంది, ఈ నెల 24వ తారీఖు నుంచి. ఇంకొకటి, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఒక్కళ్ళకి నోరు లెగిసిందా? ఒక్కళ్ళు మాట్లాడారా? ఎందుకనలేదు? అదే కేసీఆర్ గారు అడుగుండొచ్చు, ఆయన వాళ్ళిద్దరు దోస్తీ ఉన్నింది, అడగలేదు. రేవంత్ గారు క్వశ్చన్ చేసి ఉండొచ్చు, ఆ రోజు కూడా నిలదీసి ఉండొచ్చు. వెంకటేశ్వర స్వామి అందరికీ మేము పక్క రాష్ట్రం వాళ్ళు, ఇదివరకు మనం కలిసిమెలిసి ఉన్నవాళ్ళమే కదా, సో మేము కలిసి ఉన్న వాళ్ళము, అట్లాంటప్పుడు మనం అందరం తెలుగు వాళ్ళం కదా, సో మా వాళ్ళకు కూడా ఇవ్వండి అని అప్పుడే అడుగుండొచ్చు. సరే అప్పుడు అడగలేదు. ఈ రోజున ఇచ్చిన తర్వాత మాట్లాడడం ఏంటి? సిఫార్సు లెటర్ అడిగింది మీరే, తీసుకుంది మీరే, ఇస్తానని మాట ఇచ్చారు, ఇస్తున్నారు. అది కూడా కాకుండా టీటీడీ బోర్డు మెంబర్లుగా కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళకి 4 ఇచ్చారు కదా.
అన్ని రాష్ట్రాలతో కంపారిజన్ చేసుకుంటే తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, కంపారిజన్ చేసుకుంటే తెలంగాణకి ఎక్కువ ఇచ్చారు కూడా. అది బాబు గారి టైం నుంచి కూడా, అంటే విడిపోయిన తర్వాత కూడా బాబు గారే కదా ఫస్ట్ సీఎంగా ఉన్నారు, అప్పుడు తెలంగాణకే ఎక్కువ ఇచ్చారు. సో అలాగే అది పెంచుకుంటూ వస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు అవి ఉన్నాయి. అంటే ఎక్కడ కూడా తెలంగాణ విడిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పార్షియాలిటీ తెలంగాణకి ఇవ్వకూడదు, చేయకూడదు అనేది ఆయన దృష్టిలోనే లేదు. ఆయన ఎంతవరకు చేయగలిగితే తెలంగాణకి అంత చేస్తాను, దేవుడి దగ్గర అందరూ సమానమే, వాళ్ళకి ఇవ్వాల్సిన దానికన్నా కూడా అదనంగా చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మీకు ఒక లెటర్స్ కూడా ఆల్రెడీ ఇస్తున్నారు కదా. అలాంటప్పుడు ఈ రోజున ఆయన మాట్లాడటానికి ఏ రకంగా మనం ఒకసారి ఆలోచిస్తే అది ఎక్కడైనా సింక్ అవుతుందా? మీరు మాట్లాడిన మాటలు మీకు ఆల్రెడీ మీకు పర్మిషన్స్ ఇచ్చేశారు, అన్నీ జరిగినప్పుడు మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడారు? అది మీరు ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ వృద్ధిలోకి తీసుకురండి, దాన్ని డెవలప్ చేయండి. సో అందరూ వెళ్ళి దర్శనాలు చేసుకునేటట్టు అవకాశాలు కల్పించండి. సో అక్కడ వెళ్తేనే టోల్ గేట్ దగ్గరనే 500 పీక్కుంటున్నారు యాదాద్రి దగ్గర, భయం వేస్తుంది. సో ఇక్కడ నుంచి తిరుపతికి మామూలుగా టికెట్ తీసుకుంటే, ఒక బర్త్ మామూలుగా తీసుకుంటే 500 అవుతుంది వెళ్ళటానికి, ఇంకో రావడానికి ఇంకొక 500. సో అక్కడికే వెళ్ళగలుగుతారు కదా, నడుచుకుంటే ఎక్కుతారు. ట్రైన్ దిగిన దగ్గర నుంచి అన్ని చోట్ల ఫ్రీ అన్నదానాలు ఉంటాయి, భోజనం చేస్తారు, అక్కడ దర్శనం చేసుకుంటారు, వాళ్ళు వస్తున్నారు. సో మీరు పెట్టి ఇక్కడ ఎట్లా ఏ రకంగా దోపిడీ అవుతుంది యాదాద్రి దగ్గర అది చూడండి. ఇక్కడ వెళ్ళటానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు పైకి ఎక్కడానికి కష్టం అయింది అని అనుకుంటే అక్కడ ఒక 500 కడితే కానీ వాళ్ళు కార్ పని వెళ్ళనివ్వరు. సో ఈ రకంగా ఎందుకు దోచుకుంటున్నారు? దానికి కూడా రికమెండేషన్స్ ఉండాలి ఆ లెటర్లకు కూడా. అంటే కారు పైకి ఎక్కించడానికి ఇప్పుడు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు తీసుకెళ్లాలనుకుంటే దానికి కూడా రికమెండేషన్ లెటర్లా? యాదాద్రి టెంపుల్ కి పైకి ఎక్కడానికైనా కూడా రికమెండేషన్ లెటర్స్. అంటే జనరల్ వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళని తీసుకెళ్లాల్సి వస్తుంది, నడవలేని పరిస్థితి. ఇట్లాంటివన్నీ మీరు మన టెంపుల్స్ లో మన చోట ఏం జరుగుతున్నాయి అనేది మీరు దృష్టి పెట్టండి. అంటే గతంలో కూడా ఉంది, ఇప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు అనేది చెప్పట్లేదు, గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా అదే దోపిడీ జరిగింది అక్కడ యాదాద్రిలో. సో అట్లాంటివన్నీ రెటిఫై చేయండి, దాన్ని ఒక సిస్టంలో పెట్టండి. ఆ టెంపులే కాదు కదా, చాలా ఉన్నాయి కదా, చాలా టెంపుల్స్ ఉన్నాయి తెలంగాణలో కూడా, అన్ని డెవలప్ చేయండి. దానికోసం టీటీడీ దీని గురించి మాట్లాడే ఇదే అయితే కరెక్ట్ కాదు. అది వచ్చి టీటీడీ అనే దానితో పోల్చుకోవటానికి ఇండియాలోనే ఏ టెంపుల్స్ కూడా పోల్చుకోవటానికి ధైర్యం చేయలేవు. అది ఒక మనం చూసాం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులే కానివ్వండి, దానికి వస్తున్న ఫండ్సే కానివ్వండి, అది అన్ని రాష్ట్రాల్లో కూడా దాన్ని విస్తరించటమే కానివ్వండి, దేవస్థానానికి సంబంధించిన భూములు ఉండటం కానివ్వండి, అన్ని చోట్ల ఉంటున్నాయి, టీటీడీకి సంబంధించిన భూములు ఉంటున్నాయి. సో వాళ్ళందరూ అక్కడ టెంపుల్స్ కట్టడమే కానివ్వండి, అక్కడ కూడా అభివృద్ధి చేయటం కానీ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో అది వచ్చి దాన్ని కంపారిజన్ చేసి దీన్ని కంపారిజన్ చేయటం అనేది కరెక్ట్ కాదు. అంటే టెంపుల్స్లో కూడా కంపారిజన్ ఏంటి, అక్కడొక అవతారం ఇక్కడొక అవతారం స్వామివారు, అంతే కదా. ఇప్పుడు మనం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ఒక మొక్కు ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాం కదా, ఖచ్చితంగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు. కానీ అంటే ఇక్కడ ఒకటే ఆలోచించాలి, మనం రాజకీయాల కోసం ఏదో ఒకటి మాట్లాడేసి ఏదో ఒకటి చేస్తామంటే కుదరదు. ఇక్కడ హిందూ మతం అనేది కదా ముఖ్యం, హిందువులకి ఏం కావాలి. సో టెంపుల్స్ దగ్గర ఎట్లా దోపిడీ ఉంటుంది, దాన్ని ఎలా నివారించాలి. సో మీరు అనుకుంటున్నారు, మీరు ఈరోజు చెప్తున్నారు టీటీడీలో అక్కడ మీకు ఇక్కడ తెలంగాణకి 4 బోర్డు మెంబర్లు ఇచ్చారు. రేపొద్దున మీరు యాదాద్రి చేసినప్పుడు మీరు అలాగే అన్ని పక్క రాష్ట్రాలకు అన్నిటికీ అవకాశం కల్పిస్తారా? బోర్డు మెంబర్లు వేస్తారా? మేము ఒక కమిటీ చేసుకుంటాం అదని అన్నారు కదా, రేపొద్దున మీరు ఇవ్వండి చూద్దాం, మీరు ఇవ్వగలుగుతారా? మీరు అది చేయగలుగుతారా? అదేలాగా ఎమ్మెల్యేలు సిఫార్సు లెటర్లు ఇస్తామని చెప్పండి ఆంధ్రప్రదేశ్కి కూడా, మీరు చేస్తారా? చేయలేరు, డెఫినెట్గా వీళ్ళు చేయలేరు. అది చేయాలంటే బాబు గారు లాంటి హృదయం ఉండాలి చేసేదానికి. అలాంటివి చేయడానికి రేవంత్ గారు చేయగలుగుతారా? చేయలేరు. బోర్డు మెంబర్లుగా కూడా పక్క రాష్ట్రాల వాళ్ళకందరికీ కూడా అవకాశం కల్పిస్తామని చెప్పి అనగలుగుతారా? అనలేరు. అంటే ఎందుకు కంపారిజన్ అనేది ఏంటి? ఇప్పుడు వీళ్ళిద్దరికి పోటీ అనేది స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది, రేవంత్ గారికి కేసీఆర్ గారికి.
విధ్వంసాలు రెచ్చగొట్టే దానిలో పోటీలు స్టార్ట్ అయినాయి. దాంతో ఈయన ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారేమో రేవంత్ గారు, లేకుంటే బీజేపీకి కాంపిటీషన్గా నేను హిందూ దేవాలయాలు డెవలప్ చేస్తానని చెప్పుకోవడానికి వెళ్ళి అట్లా చెప్పారా తెలియట్లేదు. సరే ఏది ఎట్లా చెప్పినా కూడా ఆ మాట అయితే తప్పు. రేవంత్ గారు ఇప్పుడు మా పార్టీ నుంచే వెళ్ళారు, కానీ ఈ స్టేట్మెంట్ అయితే బాబు గారు అవకాశం కల్పించిన తర్వాత కూడా అలా మాట్లాడడం అనేది తప్పుగా అనిపించింది నాకు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.